హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఏసీ ట్రైనింగ్ అనేది మన లబ్బిపేట బ్రాంచ్లో అయితే 20వ తారీఖు ఆగస్ట్ 20వ తారీఖు అయితే మనకి స్టార్ట్ అవుద్ది అనమాట. దానికి కన్ఫర్మేషన్ ఫీజు అయితే మనకి 10వ తారీఖు అంటే మండే అయితే కట్టించుకుంటారనమాట. 10వ తారీఖు అయితే పే చేయించుకుంటారు. 10 డేస్ బిఫోర్ పెట్టారనమాట, పే చేసుకుంటారు. మీరు ఎవరైనా దీనికి అంటే కన్ఫర్మేషన్ ఫీజు మండే 9కి ఓపెన్ అవుద్ది అనమాట. ఆ 9కి ఎవరైనా పే చేసేవాళ్ళు ఎవరైనా నాకు కానీ ఆఫీస్ వాళ్ళకి కానీ ఫోన్ చేసి వాళ్ళు ఓకే అంటే లేకపోతే నేను ఓకే అంటేనే మీరు కన్ఫర్మేషన్ ఫీజు పే చేయాలి. అలా కాకుండా ఎవరైనా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు రిజిస్టర్ అయ్యామని కన్ఫర్మేషన్ ఫీజు కనుక పే చేశారంటే వారి అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుందండి. మీకైతే అవకాశం అనేది రాదు, మీ అమౌంట్ మళ్ళీ రిఫండ్ అయిపోద్ది. ఎందుకు అంటే ఆ సీరియల్లో వాళ్ళు ఎవరైనా స్కిప్ అవుతాం అంటేనే వేరే వాళ్ళకి అనేది అవకాశం వస్తుంది. అంతేగాని మామూలుగా మీరు రిజిస్టర్ అయిన వాళ్ళు లేకపోతే కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు అందరూ కూడా మీరు అమౌంట్ అనేది కన్ఫర్మేషన్ ఫీజు అనేది పే చేస్తే కనుక మీ అమౌంట్ రిఫండ్ అయితే అయిపోద్ది అనమాట. అలాగే కొంతమంది అయితే కనుక ఇక్కడికి బ్రాంచ్కి వచ్చినప్పుడు 20వ తారీఖు అలా వచ్చినప్పుడు ఆ రోజే పేమెంట్ అనేది మొత్తం చేయాల్సి ఉంటుందండి. మీకు మిగతా ఏదైతే అంటే ఈ 1000 రూపీస్ మామూలుగా ఎలాగో మీకు రిఫండ్ చేస్తారు, అది పోని మిగతా అమౌంట్ ఆ రోజే పే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. వీరైతే చేయకపోతే తంబ అనేది ఇవ్వరు. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ 10వ తారీఖు ఎవరైతే ఏసీ ట్రైనింగ్ ఈ మంత్లో మీకు కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. అవసరం లేని వాళ్ళు మీరు ఆగిపోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇలా ఇన్ఫామ్ అనేది చేస్తాను. మీరు 9వ తారీఖు అయితే మనకి హాలిడే ఉంది. ఆ 9వ తారీఖు మీరైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ టైంలో అయినా మామూలుగా పగలంతా ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఏసీ ట్రైనింగ్ తీసుకోకుండా యూట్యూబ్లు అవి ఇవి చూసి మీరు దయచేసి చేయబాకండి. ఎందుకంటే ఫ్లేమబుల్ గ్యాసులు ఫైర్ అవడాలు, బ్లాస్ట్ అవడాలు అలాంటివి ఎక్కువగా ఈ మధ్య వినిపిస్తూ ఉన్నాయి అనమాట. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేకుండా, లేకపోతే మీకు ఏదన్నా ఒక మేస్త్రి ద్వారా కానీ లేకపోతే మంచి ఇన్స్టిట్యూట్ ఎన్నుకుని ఆ ఇన్స్టిట్యూట్లో ప్రాపర్గా ట్రైనింగ్ అనేది తీసుకోకుండా మీరైతే ప్రయోగాలు అయితే చేయొద్దు. ఇదివరకు నాన్ ఇన్వర్టర్ అయితే ఇబ్బంది లేదు.